ఈ రోజు నా యేసును గూర్చి కొన్ని ప్రత్యేకమైన మాటలు, మనం నమ్మిన మన రక్షకుడైన క్రీస్తుని గూర్చి ఉన్నతమైన కొన్ని మాటలను దేవుడు రాయించిన వేల సంవత్సరాల నాటి మాటలను మీతో పంచుకొని మీతో పాటు నేను సంతోషించాలి అనుకుంటా. ప్రియులారా, మనం మాట్లాడుకోబోతున్న యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి సాధారణమైన ఆయన కారు అని, జగద్విదితమని, ప్రపంచ ఏలికలను తలదన్నే ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ప్రారంభించారు అని, ఆయన సామ్రాజ్యం అంతము లేనిదిగా ఉంటుంది అని, సూర్యుడున్నంత వరకు ఈ విశ్వం ఉన్నంత వరకు ఆయన పాలన కొనసాగుతుంది అని నమ్మే కోట్లాది మంది అత్యధిక క్రైస్తవ జనాంగంలో మనం కూడా ఉండటం అనేది నిజంగా ఆశీర్వాదకరం. ప్రియులారా, యేసు అన్న నామములో ఎంత గొప్ప రక్షణ ఉందో, ఎంత గొప్ప ఆధిక్యత ఉందో నిజంగా దేవుడు ప్రవక్తల ద్వారా పలికించిన అవే మాటలు ఆయన రాక తదనంతరం కూడా సర్వసత్యములో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పలికించిన మాటలు అని అనేక సార్లు మనం బైబిల్లో చదువుకున్నాం. అయితే యేసుక్రీస్తు వారిని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆయనకి ఒకవేళ మనం జేజేలు కొట్టాలి అంటే, స్తోత్రాలు చెప్పాలి అంటే, మన హర్షధ్వానాలు తెలియజేయాలి అంటే, ఆయన సాధించిన ఎన్నో ఘన విజయాలు, భూమి మీద అడుగుపెట్టిన నాటి నుండి ఈ లోకాన్ని విడిచినంత వరకు శరీరంలో ఆయన చేసిన గాథలు, భూమి మీద జరిగించిన ఎన్నో యథార్థ సంఘటనలు నేటికి చరిత్రలో చెరగని శిలాక్షరాలుగా ఉన్నాయి అని ఖచ్చితంగా మనం అందరం ఒప్పుకొని తీరాలి. అందుకే ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా ఆయనపై, ఎవరు ఎన్ని అపవాదులు వేస్తున్నా ఆయనపై, నిజంగా ఆయనకున్న ఖ్యాతి, కీర్తి ఇసుమంత కూడా తగ్గకపోవటం అనేది చాలా గొప్ప విషయం. సర్వసాధారణంగా లోకంలో ఎవరిని గూర్చైనా చెడు మాట్లాడితే వెంటనే మనుష్యులు ఆ చెడును బట్టి ఆయనకు దూరం అవటం, నిజానిజాలు తెలియకుండా అపార్థం చేసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ యేసును గూర్చి ఆయన బ్రతికున్నప్పటి నుండి, అనగా నేటికి 2000 సంవత్సరాల నాటి నుండి ఆయనపై ఇన్ని అపవాదులు ఆయన కిట్టని వాళ్ళు, ఆయన యొక్క మాటలను అంగీకరించిన వాళ్ళు నేటికి బురద జల్లుతున్న, నిజంగా ఆయన యొక్క గ్రాఫ్ అంటారు దాన్ని, గ్రాఫ్ అంటే నానాటికి ప్రజల మధ్య ఆయన కోసం పెరుగుతున్న ఆదరణ, ప్రజాదరణ అంటారు, అది నిజంగా తగ్గకపోవటం అనేది ఎంత ఆశ్చర్యం. పిల్లారా, ఈరోజు మంచికి చెడుకి తేడా తెలియని సమాజంగా మారిపోయింది ఈరోజు. కనుక యేసుక్రీస్తు వారు ఆ రోజు భూమి మీదకి రావడానికి గల ప్రధాన కారణం, తండ్రి చేత పంపబడ్డాడు ఆయన. నేను తండ్రి చేత పంపబడిన వాడును, మీ నిమిత్తమే వచ్చాను. మొదట ఎవరి కోసం వచ్చానని చెప్పాడండి ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. నశించు ఇశ్రాయేలు యొద్దకు, గొర్రెల యొద్దకు నేను పంపబడ్డాను, నశించిన గొర్రెల యొద్దకు నేను పంపబడ్డాను. ఎవరా గొర్రెలు? ఫస్ట్ జ్యూస్, ఇజ్రాయలైట్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ దగ్గరకు ఆయన వెళ్ళాడు, కానీ వాళ్ళు స్వీకరించారా? స్వజనులే అని చంపేశారు. స్వజనులే, సొంత ప్రజలే, రక్త సంబంధీకులే ఏమండి ఆయన తృణీకరించారు. అది నాడున్న సమాజం. అదే సంతతులకు చెందుతున్న ఈ రోజు కూడా ఆయన అంగీకరించకుండా, కనీసం ఆయన చెప్పిన మంచిని కూడా స్వీకరించలేని దారుణమైన పరిస్థితుల్లోనికి ఈ రోజున్న ఇశ్రాయేల్స్ కూడా వెళ్ళిపోయారండి. కనుక ఒకరినొకరు మతోన్మాదంతో యుద్ధాలు చేసుకుని సామాన్య ప్రజానికాన్ని కూడా ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాలు. నిజానికి ఆయన వచ్చింది దేనికి? మతస్థాపన కోసమా? కాదండి. ఆయన రావడం వెనక ఎన్నో బలమైన కారణాలు ఉన్నాయి, బలీయమైన కారణాలు. మనుష్యుల క్షేమం కోసం, మనుష్యుల పాప పరిహారం కోసం, మనుష్యులను తండ్రి యొద్దకు నడిపించటం కోసం, భూమి మీద ఉన్న సర్వ మానవాళికి పరలోక రాజ్య ప్రాప్తిని అనుగ్రహించటం కోసం ఆయన వచ్చాడు. కానీ అంగీకరిస్తుందా ఈ లోకం? ఆయన అంగీకరిస్తుందా? చంపేవాళ్ళని, హతమార్చిన వాళ్ళని హీరోలు అంటుంది ఏమండి, కానీ ప్రాణం పెట్టిన వాళ్ళని, కాపాడిన వాళ్ళని, క్షమించిన వాళ్ళని అసమర్థులు అనుకుంటుంది, చేతకాని వాళ్ళు అనుకుంటుంది. అంటే లోకానికి ఎంత వెర్రి పట్టిందో ఆలోచించండి ప్రియులారా. లోకం ఎంత దారుణంగా దిగజారిపోతుందో ఆలోచించండి. దిగజారుతుంది లోకం. అవును, దిగజారుతుంది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల ప్రధాన కారణం, మనుష్యులను పాప కూపములో పడిపోయిన వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. పాపం అనే ఉక్కు సంకెళ్లలో బిగింపబడిన వాళ్ళని, చెరలో బంధింపబడిన వారిని, ఏదైతే ఏ పాపమైతే చెర చేస్తుందో ఆ చెరనే చెరగొనిపోయిన వాడు. అదే అంటాడు ఎఫ్సి పత్రికలు. చెరను చెరగా ఆయన తీసుకొని పోయాడు. చెరనే చెర చేసంటే జైలునే, ఏ జైలైతే, ఏ చట్టమైతే మనుష్యులను, పాప నియమమైతే మనుష్యులను అరెస్ట్ చేస్తుందో, బందీలుగా చేస్తుందో, ఆ చట్టాన్ని చెర చేశాడు. దాన్నే ఆయన అరెస్ట్ చేశాడు, దానిని ఆయన బందీ చేశాడు. ఆయన అవరోహణం అవ్వటంలోనూ ఉద్దేశం మనకి విరోధంగా ఏమండి మనలను
పాతాళానికి నడిపిస్తున్న విధానాల నుంచి మనుష్యులను కాపాడి దానిని చెరచేసి ఆయన ఆరోహణమయ్యాడు. కనుక ఆయన వచ్చిన మంచి ఏదైతే మంచి కోసం వచ్చాడో ఆ మంచిని ప్రకటించడం ఆయన ఆరంభించాడు. ఆయన స్వరం విప్పిన నాట నుండి ఆయనకి ఏ పక్షపాతం లేదు, సమరయులను లేదు, అంటరాని వారని లేదు. ఎందుకంటే ఆ కాలంలో అంటరానితనం ఉంది, మీకు తెలుసు. సమరయులు వాళ్ళ త్రోవల్లో కూడా వెళ్ళకూడదు. కానీ ఆయన రోగగ్రస్తులైన కుష్టివారిని సైతం వాళ్ళ దగ్గరకు వెళ్ళి ముట్టుకొని శుద్ధులుగా చేయటం కోసం ఆయన చేయి చాపిన విధానం. ఏమంటే సమాజం వారిని వెలివేసిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రేమించి వాళ్ళని ముట్టి స్వస్థపరిచిన నైజమైనది. అలాగే స్వస్థపరచడం మాత్రమే కాదు, అంటరాని వారిని సైతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీళ్ళు ఇస్తావు కొంచెం నాకు తాగడానికి, కనీసం సహవాసం కూడా చేయడానికి తృణీకరింపబడిన అనగారిన వర్గాన్ని ఏం చేశాడు? తనతో కలుపుకున్నాడు. అంటే మనుష్యుల మధ్య ఉన్న విభేదాలను రూపుమాపి మానవులంతా ఒకే తండ్రి పిల్లలు, మనమంతా ఒకే దేవునికి చెందిన వాళ్ళము అనే గొప్ప దేవుని రాజ్య సువార్తను ప్రకటించి సమానత్వాన్ని నెలకొల్పి సమాజంలో ఉన్న అసమ్మతిని, దోపిడీ విధానాన్ని వ్యతిరేకించాడు. దానికి సాక్ష్యం జక్కయ్య. పంచి అన్న అంటే ఆయన చేసిన ఎన్ని సామాజిక కార్యక్రమాలు. ఇప్పుడు కాదండి, మన భారతదేశంలో సామాజిక సంస్కర్తలు, సంఘ సంస్కర్తలు అంటారు వాళ్ళు. సమాజంలో ఉన్న తేడాలను, వర్గ విభేదాలను రూపుమాపడానికి వచ్చిన వారిని సంఘ సంస్కర్తలుగా మనం పేరు పెట్టి పిలుచుకున్నాం, చరిత్రలో చదువుకుంటున్నాం మనం. కానీ ఈ సంఘ సంస్కర్తలు పుట్టక మునుపే వీళ్ళు పుట్టి 100 సంవత్సరాలు అయిందండి, లేదా కొంతమంది పుట్టి 10 సంవత్సరాలు అయ్యిందండి. కానీ యేసు పుట్టి 1000 సంవత్సరాలు అయిందండి. ఆయన పుట్టి సమాజంలో ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు, సహాయక కార్యక్రమాలు, ఏ నాయకుడు చేయలేని కార్యక్రమాలు. మరి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన ఆయనని పొగడాలా వద్దా, ఘనపరచాలా వద్దా? మనం ఒక దొంగను పొగటమంటలేదు, ఒక చెడ్డవాడికి జేజేలు కొట్టమనటం లేదు. సమాజంలో మంచిని నేర్పించి, ప్రేమను చూపించి, అందరినీ సమానమని నేర్పించిన వ్యక్తికి జై కొట్టడం తప్ప కాదే. యేసుక్రీస్తు వారు ఏ తప్పుడు పని చేశాడని జై కొట్టకూడదు. ఆయన బ్రతుకున్నప్పుడు అన్నాడు, నాలో పాపముందని నిరూపించగలవాడు ఎవడు? స్థాపించగలడా ఎవడైనా? పబ్లిక్ గా అలాగా అనగలరా ఎవరైనా? అంత ధైర్యంతో నాలో పాపమున్నదని స్థాపించగలవాడు ఎవడు అని ప్రజావేదిక మీద ఆయన ప్రశ్నించాడంటే ఎవరైనా లేచి మీలో తప్పుంది అని అనగలరు. ఎందుకంటే ప్రజలకు ఆ హక్కు ఉంది, ప్రజలకు నోటి మాట ఉంది, ప్రజల గుండెల్లో ధైర్యం కూడా ఉంది, ఎవరిని గురించైనా మాట్లాడగలరు. మరి అలాంటిది ఆ మాట అన్నప్పుడు ఎవ్వరు కూడా ఎదురు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారు అంటే మచ్చలేని నాయకుడనే కదండి అర్థం, గొప్పవాడనే కదండి అర్థం. కానీ అలాంటి గొప్పవాడైన ఆయనను ఈరోజు కీర్తించడానికి ఎందుకో భయపడుతున్నారు. మోసాలు చేసి, యుద్ధాలు చేసి, అనేక మంది మనుషులను హతమార్చి, కుటుంబాలను సైతం అనుమానించి అవమానించిన వ్యక్తులను రాజులుగా జేజేలు కొడుతున్నారు, దేవుళ్ళుగా జేజేలు కొడుతున్నారు. మీకు తెలుసు వాళ్ళు ఎవరు? ఈరోజు మనుషులు ఎవరైతే దేవుళ్ళుగా అనుకుంటున్నారో, ఎవరినైతే గొప్పవాళ్ళుగా అనుకుంటున్నారో, రాజులను అనుకుంటున్నారో, వాళ్ళ క్యారెక్టర్ని చూస్తే ఏముంది వాళ్ళ క్యారెక్టర్లో? కుటుంబీకులని హతమార్చడం, రక్త సంబంధికుల ప్రాణాలు తీయటం, సొంత వారిని అనుమానించటం, మోసపూరితంగా చంపటం ఒకటి కాదు, వెతుక్కుంటూ వెళితే చాలా ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకి జేజేలు కొట్టమని బలవంతం చేస్తున్న ఈ సమాజం ఏ పాపము చేయకుండా, ఏ ఒక్కరి రక్తాన్ని కళ్ళ చూడకుండా, తన రక్తం కారినా ఎదుటి వ్యక్తిని క్షమించాలి అనే ఒక గొప్ప మనస్సాక్షి కలిగిన ఆయనకు జైజేలు కొట్టడానికి ఎందుకండి బాధ? చెప్పండి. ఈ దేశానికైనా లేదంటే ప్రపంచ ప్రజలకైనా. చూద్దాం బైబిల్లో ఎందుకు ఆయనకు జై కొట్టాలి, ఆయన చేసిన కార్యక్రమాలు, ఉత్తమమైన కార్యక్రమాలు ఏంటి అని మనం చూడగలిగితే లిఖించబడిన బైబిల్లోని చరిత్రను మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అండి. ఏముంది అక్కడ? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఎవరు విడిపించారు? మీ పాపాలకు పరిహారం అనుగ్రహించి మనలను పాపపు సంకెళ్ళ నుంచి విడిపించి, మన నిమిత్తం మనం చావవలసిన వాళ్ళై ఉండగా తన రక్తాన్ని ఇచ్చి మనలను బ్రతికించి ఆయన చనిపోయి తన రక్తం వల్ల మన పాపములని మనలను విడిపించిన వానికి, యేసుకు మహిమ
ప్రభావము యుగ యుగములు కలుగునుగా అన్నాడు చూడండి. యుగాలు అంటున్నాడు చూడండి. యుగాలు, ఒక యుగం అనేది సుమారు 1000 సంవత్సరాలు అన్నది లెక్క అనుకుంటే రఫ్ గా, ఒక యుగం అంటే 1000 సంవత్సరాలను లెక్క గడితే ఈ రోజుకి 2 యుగాలు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 2000 ఇయర్స్ దాటి నిండుకొని థర్డ్ యుగంలోనికి వచ్చాం మనం. ఇప్పుడు 2024 మొదటి 1000 సంవత్సరాలు అంటే ఒక యుగం అయిపోయింది. తర్వాత తర్వాత 1000 సంవత్సరాలు రెండో యుగం అయిపోయింది. ఇప్పుడు మూడో యుగంలోనికి వచ్చాం. మూడో 1000లోనికి ప్రవేశించాం మనం. ఎన్ని యుగాలైనా అంటున్నాడు చూడండి. యుగ యుగములు మహిమ ప్రభావం ఏమండి కలుగునుగాక. ఆమేన్. ఎందుకు ఆయనకి మనం మహిమా ప్రభావములు కలుగజేయాలట యుగ యుగములు? ఆయన మనలను తన తండ్రి యుగ దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశారట. మనల్ని ఎలా చేశారండి? రాజ్యం. పిలాతుతో చెప్పాడు, నా రాజ్యం అంటే ఇలాంటిది కాదు, నన్ను ప్రేమించే వాళ్ళ రాజ్యం, ప్రజలను క్షమించే వాళ్ళ రాజ్యం. నిజంగా ప్రేమించి క్షమించే వాళ్ళుగా ఉండాలి, పగ తీర్చే వాళ్ళుగా ఉండకూడదు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారిని గురించి మనం మాట్లాడితే ఆయన మనలను తండ్రి యొక్క దేవునికి రాజ్యముగా యాజకులుగా చేశాడు. ఈ లోకం పక్షాన దేవుణ్ణి వేడుకునే యాజకత్వం, పూజారులుగా చేశాడు మనల్ని. పూజారులు అనగానే ఎవరో కొంతమందికి పుట్టుకతో వచ్చే ఏమంటారు దాన్ని, యాజకత్వం అనుకునే వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు రక్తాన్ని బట్టో శరీరాన్ని బట్టో ఎవరిని యాజకులుగా చేయాలని అనుకోలేదు. ఎవరైతే తన ధర్మంలో తన మార్గంలో నడుస్తారో వాళ్ళందరినీ కూడా యాజకులుగా చేయాలి అనుకున్నాడు, చేశాడు. ఎవరైతే యథార్థంగా నమ్ముతున్నారో, ఒక పౌలు ఒక యాజకుడు, ఒక స్టెఫెను ఒక యాజకుడు, అపోస్తుల యాజకులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు యాజకులు, రాజులు వాళ్లే, యాజకులు వాళ్లే. అలా చేశాడండి ఆయన, అలా తీర్చిదిద్దాడండి ఆయన. అంటే ఎంత తేడా! కనుక ఆయనకు మహిమ ప్రభావములు యుగ యుగములు కలగాలి. మొదటి శతాబ్దంలో జైలు కొడితే ఎలా? ఈ యుగంలో కూడా జై కొట్టాలి కదా. ఏమండి?